చిల్లకూరులో ఎలక్షన్ రోజు జరిగిన ఘటన తనను ఎంతో కలిచివేసిందని గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరేగ మురళీధర్ అన్నారు. టీడీపీ వాళ్లు విధ్వంసం సృష్టించి తమ నాయకులు కార్యకర్తలపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. గూడూరు నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని సూచించారు. వైసీపీ కార్యకర్తలు నాయకులు తన కుటుంబ సభ్యులని వాళ్ల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఒక్కో సందర్భంలో 10 మంది ఎక్కువ ఉంటాయని అయిపోతుందా? మరి మేము ఎంతమంది ఉన్నాం? 8 మంది ఉన్నాం. వేసుకొని వచ్చారు సైన్యాన్ని. ఏం చేయగలిగారు నేను అడుగుతున్నాను. ఏమైనా జంకామా? ఒక ఇంచైనా జంకామా? లాస్ట్కి ఎవరు నిలబడ్డారు కార్యకర్తలుగా? నేనే నిలబడ్డాను. మా వాళ్ళు పెరిగే కొద్దిగా ఫరారైపోయారు. మేము నిలబడి ప్రశాంతమైన వాతావరణంలో మళ్ళీ అయిన తర్వాత ఊరంతా ప్రశాంతం వాతావరణం అయ్యిందని తెలుసుకున్న తర్వాత నేను బయటకు కొట్టాను తప్ప ఊరికే సైన్యం ఉన్నంత వరకు ఒక మాట, సైన్యం లేకపోతే ఒక మాట మాట్లాడుకునేవాళ్ళం కాదని కూడా నేను ఈ సందర్భాన్ని మనం చేస్తున్నాను. ఏం చేయగలిగినారు? ఏదో బయటకు వచ్చి ప్రెస్ మీట్లో పెట్టి కన్నీళ్ళు ఏడ్చినట్టుగా ముసలి కన్నీరు గాలిస్తే అయిపోతుందా? నిబద్ధత లేదు. పద్ధతి ఎంత అవమానంగా ఉంటుంది. అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ బయటకు వచ్చేసి నరేందర్ రెడ్డి పండ పెట్టేశాం, మురళిని తరిమేశాం. ఎక్కడ తరుముతారు? రండి, తగిలి చూస్తే తెలుస్తుంది. పిల్ల చేష్టాలు కాదు, తగిలి చూస్తే తెలుస్తుంది మేరీ మురళి గడిచేందో. ఒంటి చేత్తో పోరాడే మనస్తత్వం నాది. ఉరికే పిల్ల చేష్టాలా? సిగ్గు ఎగ్గు లేదు, సైన్యం లేకుండా ఒక్కడే తిరుగుతుంటా నేను. తెలుస్తుంది వాతావరణం. నేను ఒక పదం వాడాను, వేటాడుతానని వాడాను, ఖచ్చితంగా చేస్తానని నేను మనం చేస్తున్నాను. ఒక్కో సందర్భంలో ఒక 10 మంది ఎక్కువ ఉంటాయని అయిపోతుందా? మరి మేము ఎంతమంది ఉన్నాం? 8 మంది ఉన్నాం. వేసుకొని వచ్చారు సైన్యాన్ని. ఏం చేయగలిగారు? రంగారెడ్డి జిల్లా